ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం వాగర్ధావసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. వాస్తుశాస్త్రం, వాస్తు పరిజ్ఞాన విషయాల్లోనూ అనేకమైనటువంటి సందేహాలు మనం వీడియో ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. సందేహాలను తీర్చుకుంటూ వాస్తు విషయాల్లో కూడా ఒక క్లారిటీని తెచ్చుకుంటూ వస్తున్నాం. ప్రతిసారి వాస్తు టాపిక్ వచ్చినటువంటి ప్రతిసారి కింద కామెంట్స్లో అడిగేటువంటివి అన్ని అంటే మామూలుగా రిపీటెడ్గా కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి. దాంట్లో ఎక్కువగా వచ్చేటువంటి క్వశ్చన్ ఇది, లాఫింగ్ బుద్ధ గురించి. అసలు వాస్తుశాస్త్రం ఏం చెప్తుందండి లాఫింగ్ బుద్ధ గురించి? ఏ విధంగా పెట్టుకోవాలి గురువుగారు? లాఫింగ్ బుద్ధాలో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా. నించున్న మూర్తిని పెట్టుకోవాలా, కూర్చున్న దాన్ని పెట్టుకోవాలా, పడుకున్న దాన్ని పెట్టుకోవాలా, ఏ దిక్కున పెట్టుకోవాలి, ఇలా అనేక క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సరే, ఇంకా అందరికీ ఒక క్లారిటీ ఇద్దాము ఈ యొక్క లాఫింగ్ బుద్ధ గురించి. వాస్తుశాస్త్ర ప్రకారం అసలు వాస్తుశాస్త్రం ఏం చెప్తుంది ఈ యొక్క లాఫింగ్ బుద్ధ గురించి అనేటువంటి విషయాన్ని సవిస్తరంగా అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. లాఫింగ్ బుద్ధ, వాస్తుశాస్త్రం, ఈ రెండు పదార్థాలు ఎక్కడైనా కలుస్తున్నట్టు మీకు అనిపిస్తుందా? ఎందుకంటే శాస్త్రము అనేటువంటిది ఏంది? సనాతనంగా మన పెద్దవాళ్ళు, పూర్వీకులు మనకు చెప్పుతూ వచ్చినటువంటిది. మన సనాతన ధర్మంలో ఉంది ఏంటంటే దేవతలు, దిక్కులు, వాటికి అధిపతులు. అయితే ఈ యొక్క లాఫింగ్ బుద్ధాన్ని మన యొక్క భారతదేశం యొక్క సనాతన ధర్మంలో ఎక్కడన్నా చెప్పడం జరిగిందా అంటే కనుక ఖచ్చితంగా లేదు. అయితే ఒక్కొక్క ప్రాంతీయంలో ఒక్కొక్క విశ్వాసం అనేటువంటిది ఉంటుంది కదా. అలా చైనీయులు బుద్ధ మతాన్ని నమ్ముతూ ఉంటారు. ఆ బుద్ధిజంలోనూ కుబేరుడుగా ఈ యొక్క లాఫింగ్ బుద్ధాన్ని నమ్ముతూ ఉంటారు వారు. కుబేరుణ్ణి పెట్టుకోవడం వల్ల, అంటే కుబేర స్వరూపంగా ఈ యొక్క లాఫింగ్ బుద్ధాన్ని ఉంచడం వల్ల అక్కడ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని చెప్పేసి, ధనాకర్షణ కలుగుతుంది అని చెప్పేసి, మనిషి ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు భావన చెందుతూ ఉంటారు. అలా తెచ్చిపెట్టుకున్నటువంటి ఒక నియమమే మనకి ఈ యొక్క లాఫింగ్ బుద్ధ అని అనమాట. దీని గురించి వాస్తుశాస్త్రాన్ని మనం దీంట్లోకి కంబైన్ చేయడానికి అది ఖచ్చితంగా అర్హత లేదు. దాంట్లో లేని విషయాన్ని కూడా మనం కల్పితంగా చెప్పడం అనేటువంటిది అంత మంచి విషయం కూడా కాదు. కాబట్టి ఇక్కడ మనం ఒక క్లారిటీ తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక వాస్తుశాస్త్రానికి లాఫింగ్ బుద్ధాకి సంబంధం లేదు. మరి ఎందుకు గురువు గారు చాలామంది సజెషన్ ఇస్తుంటారు మనకి లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే మంచిది వ్యాపార స్థలంలో కానీ ఇంట్లో కానీ అని చెప్పేసి అంటే కనుకను మనము కొన్ని విషయాలను మంచివైతే కనుకను ఎక్కడి నుంచైనా సరే తెచ్చుకునేసి అది మనకి మంచిని చేస్తుందంటే కనుక మనం చేయడం అనేటువంటిది ప్రారంభిస్తూ ఉంటాం. ఉదాహరణకు చెప్పాలంటే కనుక న్యూమరాలజీ కూడాను మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి విషయం కాదు, కానీ చాలామంది దాన్ని విశ్వసిస్తూ ఉన్నారు, పాటిస్తూ ఉన్నారు. అలాంటిదే ఈ యొక్క లాఫింగ్ బుద్ధ కూడాను. ఉదాహరణకు మీకు చెప్పాలంటే కనుకను బ్యాంకాక్, థాయిలాండ్ అటువైపు మనం వెళ్తే కనుకను వినాయకుడిని చాలా బాగా పూజిస్తారు. మనం సేమ్ ఎలా అయితే కనుక వినాయకుడిని నమస్కారం చేసుకుందే ఎలాంటి మంచి పనులకు కూడా ముందుకు వెళ్ళమో, సేమ్ మనం ఎంత విశ్వాసిస్తామో వాళ్ళు కూడా అంతే విశ్వసిస్తారు వినాయక స్వామి వారిని. మరి ఎందుకండి వాళ్ళకి వినాయకుడు అంటే తెలియదు, మన సనాతన ధర్మం గురించి అంతగా తెలియదు. వాళ్ళు తెలుసుకుని దాని యొక్క గొప్పదనాన్ని తెలుసుకునేసి వారు ఆ యొక్క నియమాన్ని పాటించడం అనేటువంటిది ప్రారంభించారు. ఎందుకు? మంచి జరుగుతుంది అనేటువంటి విషయంలో. సేమ్ అదేవిధంగా చైనీయులు విశ్వసిస్తున్నటువంటి ఒక మంచిని కూడా మనం తెచ్చిపెట్టుకున్నాం. అయితే అది కాస్త ఏమైందంటే కనుక 4 అనవసరమైనటువంటి మాటలను కలిపి నలుగురు అనవసరమైనటువంటి వాళ్ళు మాట్లాడడం వల్ల అది అపోహగా మారిపోతూ ఉన్నదన్నమాట. అసలు చైనీయులు పాటిస్తున్నటువంటి నియమాలు ఏమిటి? దాన్ని మనం అనుసరిస్తే కనుక చాలు, ఇంకేమి కూడా దీనికి వాస్తుబద్ధమైనటువంటి విషయాలు కూడాను మనం కలుపుకోవాల్సినటువంటి పని లేదు, అసలు లేదు కూడాను. అయితే చైనీయులు పాటించేటువంటి ఏమిటయ్యా అంటే కనుకను ముందు మనం దేవుడి దగ్గర ఏం నియమాలు పాటిస్తామండి? అవే నియమాలు. దేవుణ్ణి మనం శుభ్రత లేనటువంటి చోట పెడతామా? పెట్టము. అలాగే దేవుడుల యొక్క ఫోటోలను మనం ఇంటి బయట పెడతామా? పెట్టము. అలాగే దేవుడి యొక్క ఫోటోల దగ్గరను మనం అపచార పనులు ఏమైనా చేస్తామా? చేయము. సేమ్ ఇలాగనే ఆ లాఫింగ్ బుద్ధ యొక్క స్టాచ్యూని కూడాను ఎక్కడ పెట్టుకోవాలి అంటే కనుకను ఇంట్లో మనకి హాల్లో పెట్టుకోవాలి. లేదంటే కనుక ఇంట్లో మనం ఎంటర్ అయ్యేటువంటి డోర్ ఉంటుంది కదా,
ఆ యొక్క డోర్కి ఎదురుగుండా పెట్టుకోవడం వల్ల కూడాను ఇంట్లోకి మనం ఎక్కడెక్కడో తిరిగి పొద్దున లేస్తే కనుకను మన యొక్క ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా తిరుగుతూ ఇంటికి అలసిపోయి ఒక విసుగుదలతో వస్తాం. రాగానే ఆ యొక్క లాఫింగ్ బుద్ధ యొక్క మూర్తి ఎదురుగుండా కనపడంగానే ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మనిషి లోపలికి వచ్చి ఇంట్లో ఆహ్లాదకరంగా ఆ యొక్క మనిషి యొక్క ప్రవేశం జరుగుతుంది అని చెప్పేసి ఇంటికి గుమ్మం లోపలికి రాగానే మనకు కనపడేట్టుగా ఆ యొక్క లాఫింగ్ బుద్ధాన్ని పెట్టాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. వీలైనంత వరకు ఆ ప్రాంతాన్ని కూడా మనం శుచిగా శుభ్రతగా ఉంచాలి. అంటే చెప్పులు వదిలేటువంటి ప్రాంతంలోనో లేకపోతే దాని పక్కనే దగ్గరలో డస్ట్బిన్ పెట్టడమో ఇలాంటివి చేయకూడదు. ఇలాంటివి చేస్తే కనుకను మనం ఎంత మంచి లాఫింగ్ బుద్ధాన్ని తెచ్చిపెట్టుకున్నా సరే దాని నుంచి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మనం స్వీకరించలేం. కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతం అనేటువంటిది కొంచెం శుచిగా శుభ్రతగా ఉండేట్టుగా మనం ప్రయత్నం చేస్తే కనుక దాని నుంచి మనం అందుకోవాల్సినటువంటి మంచి ఫలితాలని మనం అందుకోగలుగుతాం. ఇంకెక్కడ పెట్టుకోవచ్చు లాఫింగ్ బుద్ధాన్ని? నైరుతి వైపు పెట్టాలా లేకపోతే ఉత్తరానికి పెట్టాలా? ఇలా దిక్కులు అనేటువంటిది ఎక్కడా చెప్పలేదండి. మన సింహద్వారం ఏదైతే కనుక అది దానికి ఎదురుగుండా, అంటే మనం సింహద్వారంలోంచి ఇంట్లోకి ప్రవేశించంగానే మన కంటికి కనపడేట్టుగా ఆ లాఫింగ్ బుద్ధ అనేటువంటిది ఉండడం అనేటువంటిది ఇంట్లోకి వచ్చేటువంటి ప్రతి వారికి కూడాను ఆ ఇంట్లోకి రాగానే ఒక సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని కలగజేస్తుంది అని చెప్పేసి మనకి విశ్వసనీయుల యొక్క మాట. అయితే ఇంకెక్కడ పెట్టుకోవచ్చు అంటే కనుక హాల్లో కూడా ఉంచుకోవచ్చు. హాల్లో కూడాను మనం ఎక్కువగా సమయాన్ని కుటుంబ సభ్యులతో గడిపేది ఎక్కడ అంటే కనుక హాల్లో ఆ యొక్క లాఫింగ్ బుద్ధ యొక్క స్టాచ్యూ ఉండడం వల్ల కూడాను మంచి ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఆ యొక్క ప్రాంతంలో ఉంటుంది అని చెప్పేసి మనకి విశ్వసనీయులు పెద్దలు చెప్తున్నటువంటి మాట. ఇంకో రకంగా చూసుకుంటే ఇంకెక్కడ పెట్టుకోవచ్చు ఈ యొక్క లాఫింగ్ బుద్ధ ఇంట్లో అంటే కనుకను ఇంట్లో ఇంకెక్కడ పెట్టుకోవచ్చు అంటే కనుక పిల్లల యొక్క స్టడీ రూమ్లో పెట్టడం కూడాను చాలా మంచిది. పిల్లలకి ఏంటంటే కనుకను మనకి ఏంటంటే ఎక్కువగా ఏ పని చేస్తే మనకి మంచిదో దాని మీద బద్ధకం ఎక్కువ వస్తుంది. చదివేవాడికి నిద్ర ఎక్కువ వస్తుందంట, తిరిగేటువంటి వాడికి ఉన్న నిద్ర కూడా పోతుందంట. అలా ఆ చదివేటప్పుడు బద్ధకము అశ్రద్ధ అనేటువంటిది ఏదైతే ఉంటుందో స్టడీ రూమ్లోనూ ఈ యొక్క లాఫింగ్ బుద్ధ యొక్క మూర్తి ఉండడం వల్లను అక్కడ ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది పిల్లల మీద పడకుండా ఉంటుంది అని చెప్పేసి మనకి పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి మాట. సరే అండి, ఏ రకమైనటువంటి మూర్తిని తీసుకోవాలి? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, లాఫింగ్ బుద్ధలో కూడా చాలా రకాలైనటువంటి మూర్తులు ఉంటాయి, స్టాచ్యూస్ ఉంటాయి. దాంట్లో ఏ విధమైనటువంటి తీసుకోవాలంటే కనుక ఇంట్లో ఎప్పుడు కూడాను ఆనందము లక్ష్మీ కటాక్షము స్థిరంగా ఉండాలి. కాబట్టి స్థిరముగా కూర్చున్నటువంటి మూర్తిని మనము ఇంట్లో పెట్టుకోవడం వల్లను స్థిరమైనటువంటి ఆ యొక్క లక్ష్మీ కటాక్షము ధనము యొక్క నిలువ అలాగే సుఖ సంతోషాలు అనేటువంటివి ఇంట్లో స్థిరంగా ఉంటాయని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ఎక్కడ పెట్టకూడదు ఈ యొక్క లాఫింగ్ బుద్ధ యొక్క స్టాచ్యూ అంటే కనుకను వంటింట్లో అస్సలు పెట్టకూడదండి. దాని తర్వాత బెడ్రూమ్లో కూడాను, అంటే స్టడీ రూమ్లో పెట్టచ్చు కానీ బెడ్రూమ్లో అనేటువంటిది లాఫింగ్ బుద్ధ యొక్క స్టాచ్యూ అనేటువంటిది పెట్టకూడదు. సేమ్ అంతే కదండి, మన దేవతా పటాలని కూడాను వంటింట్లో మనం పెట్టాము, బెడ్రూమ్లో కూడా పెట్టాం, సేమ్ అంతే. దీంట్లో ఎటువంటి వ్యత్యాసం కూడాను మనకు కనపడట్లేదు. అయితే వ్యాపార స్థలాల్లో కూడాను మనం ఎక్కువగా ఈ యొక్క లాఫింగ్ బుద్ధ యొక్క స్టాచ్యూని పెడుతూ ఉంటారు, మనకు కనపడుతూ ఉంటాయి. అక్కడ ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలంటే కనుకను కస్టమర్కి ఆ యొక్క క్యాష్ కౌంటర్ దగ్గర రాగానే కస్టమర్కి ఆ యొక్క లాఫింగ్ బుద్ధ యొక్క స్టాచ్యూ కనపడేట్టుగా మనం అమర్చుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ కూడాను 2 స్టాచ్యూలు కనపడుతుంటాయి. ఒకటి నించుని 2 చేతులు పైకెత్తినటువంటి స్టాచ్యూ, ఒకటి స్థిరంగా కూర్చుని ధనాగారం యొక్క కుండను పెట్టుకున్నటువంటి స్టాచ్యూ ఉంటుంది. ఈ రెండిట్లో ఏది పెట్టుకోవాలంటే కనుకను మామూలుగా ఎక్కడైతే కనుక లావాదేవీలు జరుగుతూ ఉంటాయో, అంటే డబ్బు రావడం డబ్బు వెళ్తూ ఉండాలి, ఇలా అయితేనే వ్యాపారం కొనసాగుతుంది అంటే కనుకను అలాంటి చోట్ల 2 చేతులు పైకెత్తి ఉన్నటువంటి లాఫింగ్ బుద్ధ స్టాచ్యూని పెట్టుకోవాలి. లేదండి స్థిరముగా మాకు యొక్క డబ్బు వస్తూ ఉండాలి అనేటువంటి చోట్ల కొన్ని ఉంటాయి కదండి. ఇప్పుడు మామూలుగా బట్టల షాపులు కానీ లేకపోతే కనుక కిరాణా షాపులు కానీ మొదలైనటువంటివి ఏవైతే కనుకను ఆర్థిక లావాదేవీలు అనేటువంటిది ఎక్కువగా కొనసాగవు. ఇప్పుడు బిజినెస్ ఉందనుకోండి, బిజినెస్లో ఏంటంటే కనుక ఆర్థిక లావాదేవీలు కొనసాగుతూ ఉండాలి. మనకి రావాలి, మనం పెట్టుబడులు పెట్టాలి, అవి రెట్టింపు అవ్వాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ పెట్టాలి. ఇలాంటి చోట్ల నించుని 2 చేతులు పైకెత్తినటువంటి లాఫింగ్ బుద్ధని పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. స్థిరముగా ఎక్కడైతే కనుక లావాదేవీలు వస్తూ చిన్నపాటి ఆ యొక్క లావాదేవీలు కొనసాగుతుంటాయి అలాంటి చోట్ల ఏంటంటే కనుక కూర్చున్నటువంటి లాఫింగ్ బుద్ధాన్ని పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్తుంటారు.
క్యాష్ కౌంటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ లాఫింగ్ బుద్ధాన్ని పెట్టడం అనేటువంటిది చాలా మంచిది. లేదంటే కనుకను ఎంట్రింగ్స్లో ఇందాక మనం ఇంటి విషయంలో ఎలా అయితే మనం చెప్పుకున్నామో వ్యాపార స్థలంలో కూడాను ఎంట్రీ అవ్వంగానే ఆ కస్టమర్ ఒక హ్యాపీ ఫీలింగ్ రావడానికి అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడాను అట్రాక్ట్ అవ్వడానికి ఉండేట్టుగా ఒక రెండు చెట్ల మధ్యలోనూ పెద్ద లాఫింగ్ బుద్ధ యొక్క విగ్రహాన్ని పెట్టినా సరే అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడాను మనిషిని ఆకట్టుకునేటువంటి విధానంగా మారుతుంది. అంతే కదండి, వ్యాపారానికి కావాల్సింది ఆకర్షణ. అది ధనాకర్షణ కానివ్వండి, జనాకర్షణ కానివ్వండి. జనాకర్షణ అవుతేనే ధనాకర్షణ అవుతుంది. కాబట్టి ఈ విధంగా అయినా సరే లాఫింగ్ బుద్ధాన్ని స్థాపించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇందాక నేను చెప్పాను కదా, ఎక్కడ పెట్టినా సరే అక్కడ కొంచెం శుభ్రతగా ఉండేట్టుగా, మామూలుగా ఇప్పుడు మనం ఫౌంటైన్స్ అలాంటివి పెట్టుకుంటుంటారు కొంతమంది ఇంట్లో, అలాంటి చోట పెట్టినా సరే చాలా మంచిది. గార్డెనింగ్ టైప్లో ఉంటుంది కొంతమంది ఇంట్లో, అలాంటి చోట పెట్టుకున్నా చాలా మంచిది. ఏదైనా సరే ఇంట్లోకి ఒక మనిషి ప్రవేశించగానే కంటికి ఎదురుగుండా కనపడేట్టుగా ఉంటే కనుక ఆ మనిషి రాగానే ఆ మనిషికి ఒక తెలియనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం తన చుట్టూ కూడాను పాజిటివ్ ఎనర్జీ నెలకొనడానికి ఈ యొక్క లాఫింగ్ బుద్ధ యొక్క స్టాచ్యూ అనేటువంటిది వాస్తురీత్యా అది కూడాను చైనీయుల యొక్క భావన చెందడంలో మనకి ఇక్కడ కనపడుతూ ఉందన్నమాట. లాఫింగ్ బుద్ధ మీద ఒక క్లారిటీ అందరికి కూడా వచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరిన్ని వాస్తు విషయాల గురించి రాబోయేటువంటి వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.